తిరుమలలో లడ్డు ప్రసాదం దొరికినట్టే తిరుచానూరులో కూడా లడ్డు ప్రసాదం దొరుకుతుందని మీరు ఎంతమందికి తెలుసు? వెంటనే ఈ వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. రీసెంట్ గా జరిగిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకైతే నేను వెళ్ళలేకపోయాను. అందుకే మళ్ళీ ఒకసారి తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకున్నాను, వెళ్ళాను. తిరుచానూరు అయినా గానీ తిరుమల అయినా గానీ అంత గోవింద నామస్మరణలతో అంత నిండిపోయి ఉంటుంది కదా. తిరుమలకి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడికి మాక్సిమం వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. పద్మావతి అమ్మవారి గుడిలోకి అయితే సెల్ ఫోన్స్ గానీ లగేజ్ గానీ ఏది అలౌడ్ లేదు. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి గానీ ఫోన్స్ పెట్టుకోవడానికి గానీ మొత్తానికి ఫ్రీ లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పద్మావతి అమ్మవారికి అయితే ఎక్కువ తామర పూలు సమర్పించుకుంటా ఉంటారు భక్తులు. ఈ గుడి సరౌండింగ్స్ లో ఎటు చూసినా గానీ తిరుమల ఉండే ఫీలింగే వస్తుంది. మొత్తం అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ప్రసాదం కౌంటర్. అక్కడ మనకు ఒక లడ్డు వచ్చేసరికి 25 రూపీస్ పడుతుంది. అలానే వాడు వచ్చేసరికి 30 రూపీస్ అయితే పడుతుంది. తిరుచానూరు లడ్డు వేరు, తిరుమల లడ్డు వేరు, రెండు ఒకటైతే కాదు. మీలో ఎంతమంది తిరుచానూరుకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదం తిన్నారో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.